ప్రైజ్ లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానంగా ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. దేవుని బిడ్డల్ని దేవుడు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, మంచి కీర్తినిస్తాడు, మంచి అభివృద్ధిని ప్రభు ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీరు ప్రత్యేకమైన జనాంగమై ఉన్నారు. మీరు ఈ లోక సంబంధులు కారు గాని దేవుని సంబంధులు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలై ఉన్నారు. హల్లెలూయా. ఎందరైతే ప్రభువును అంగీకరించినారో, యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినారో, మరి వారందరూ కూడా దేవుని పిల్లలై ఉన్నారు. పిల్లలంటే దేవుని రాజ్యమునకు వారసులై ఉన్నారు. హల్లెలూయా. పరలోకాన్ని ఇచ్చే దేవుడు ఈ లోకంలో మనకు ఆశీర్వాదాలు ఇవ్వడా, స్వస్థత ఇవ్వడా? హల్లెలూయా. తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించడానికి వెనుదీయని దేవుడు ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు అనుగ్రహించడు? మనల్ని అంతగా ప్రేమిస్తున్న దేవుడు, తన ప్రాణాన్నే పెట్టిన దేవుడు, తన ప్రాణాన్నే బలిగా సిలువలో అర్పించిన దేవుడు నీ పాపములను క్షమించడా? నిన్ను ఆశీర్వదించడా? నీకు సహాయము చేయడా? హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే, తాను సృజించిన సమస్త జనుల కంటే ప్రత్యేకంగా ఒక జనాంగాన్ని దేవుడు దీవిస్తా ఉన్నాడు. వారెవరంటే ఇజ్రాయేలు ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, నిబంధన జనులు కదండి. వారిని ప్రత్యేకంగా దేవుడు దీవించాలని ఆశపడతా ఉన్నాడు. అయితే దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు నా మార్గంలో నడవండి, నా చిత్తాన్ని చేయండి, నేను చెప్పినట్లు మీరు జీవించండి, క్రమశిక్షణ కలిగి ఉండండి, ఇతరులతో ప్రేమగా ఉండండి, నీ దేవుడైన ప్రభువును ప్రేమించు, తర్వాత నీ పొరుగువారిని కూడా ప్రేమించు, సత్యాన్ని జరిగించు, నమ్మకంగా, న్యాయంగా, యథార్థంగా ఉండని ప్రభు చెప్తున్న ఆ మంచి మాటలు మరి ప్రజలకు దేవుడు చెప్తా ఉన్నాడండి. హల్లెలూయా. మరి ఈ రోజు కూడా దేవుడు చెప్పేది అదే. ప్రభుని నమ్ముకున్నావా? యేసయ్యందు విశ్వాసం ఉంచినావా? క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించినావా? నీవు దేవుని కుమారుడివి, కుమార్తెవై ఉన్నావు. బాప్తిజం తీసుకున్న నీకు ఒక నిరీక్షణ ఉంది. అయితే ఈ లోకంలో దీవింపబడ